యూజర్స్ ని గ్రూప్ లోకి యూజర్ మోడ్ కమాండ్ యూజ్ చేసి ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ యూజర్ మోడ్ -G అండ్ గ్రూప్ నేమ్ అండ్ యూజర్ నేమ్. ఇక్కడ యూజర్ మోడ్ అంటే మాడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అకౌంట్, అంటే యూజర్ కి మనం గ్రూప్ నేమ్ అవి మాడిఫై చేసిన కాబట్టి యూజర్ మోడ్ అనే యూజ్ చేస్తాం. ఇక్కడ -A అంటే అపెండ్ అని అర్థం, అంటే ఆ యూజర్ ఆ ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ లో ఏమైనా ఉంటే ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ ని డిలీట్ చేయకుండా అడిషనల్ గా న్యూ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది అడిషనల్ గా. -G అంటే స్పెసిఫై సప్లిమెంటరీ గ్రూప్, బై డిఫాల్ట్ గా ఒక యూజర్ కి ప్రైమరీ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది, సో సెకండరీ గ్రూప్ గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ నేమ్ ఆఫ్ ద గ్రూప్ టు బి యాడ్ టు ద యూజర్, అంటే ఆ యూజర్ ఏ గ్రూప్ లో ఉండాలి అనేది గ్రూప్ నేమ్ లో మెన్షన్ చేస్తాం. అలానే నెక్స్ట్ యూజర్ నేమ్ అంటే నేమ్ ఆఫ్ ద యూజర్ టు బి యాడెడ్ టు దట్ గ్రూప్, ఆ యూజర్ ని ఏ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం ఆ యూజర్ నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మోడ్ -G డెవలపర్స్ అండ్ మనీ, అంటే డెవలపర్స్ ఈ గ్రూప్ నేమ్ ఈ యూజర్ కి అనేది అసైన్ చేస్తున్నాను, అంటే మనీ అనే యూజర్ కి అసైన్ చేస్తున్నాను. ఇది మనీ అనే యూజర్ కి డెవలపర్స్ అనే గ్రూప్ అటాచ్ అయిందో లేదో మాడిఫై అయిందో లేదో వెరిఫై చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి, ఎలా వెరిఫై చేస్తామని కామెంట్ సెక్షన్ లో తెలపండి. అయితే మనం ఇక్కడ -A ఆప్షన్ యూజ్ చేస్తాం. అయితే వితౌట్ -A ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ ఏమైనా ఉంటే ఆ యూజర్స్ కి అది కంప్లీట్ గా డిలీట్ చేసి న్యూ గ్రూప్ మనం యాడ్ చేసి న్యూ గ్రూప్ మాత్రమే యాడ్ అవుతుంది. సో అలా డిలీట్ చేయకుండా ఉండడానికి మనం -A ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.